Okay, all of you, good morning, children. Please open your textbook. The page number is 26. Today topic is second chapter, fractions, decimals and rational numbers. Okay, yesterday class లో మనం ఫస్ట్ చాప్టర్ సంబంధించి ప్రాబ్లమ్స్ మొత్తం ఫినిష్ చేసాం కదా. అవి ఒకటి మరి 3 టైమ్స్ హోంవర్క్ రాయమని చెప్పారు. మరి ఎంతమంది రాశారు అనేది సరే నేను హోంవర్క్ చూస్తాను. టుడే టాపిక్ చూసారు కదా, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రేషనల్ నెంబర్స్. అంటే ఒక చాప్టర్లోనే ఫ్రాక్షన్స్ అడిగిండు, డెసిమల్స్ అడిగిండు, రేషనల్ నెంబర్స్ అడిగిండు, 3 టైప్స్ అడిగిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ ఫస్ట్ వన్ ఇస్ ఫ్రాక్షన్స్. ముందు ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాం, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డెసిమల్స్ గురించి నేర్చుకున్నాం, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. తర్వాత రేషనల్ నెంబర్స్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. మరి ఈరోజు అయితే ఫ్రాక్షన్స్ చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్స్? వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? అసలు ఫ్రాక్షన్ అంటే ఏమిటి? మామూలుగా ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పవచ్చు అంటే, ఏదైనా ఒక పండును మనం తెచ్చుకొని దాన్ని ఎన్ని పార్ట్లు చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ జామకాయలు కానీ, నెక్స్ట్ మామిడికాయలు కానీ, అలాగే యాపిల్ పండు కానీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తర్వాత బత్తాయికాయలు కానీ అలాంటివి ఉపయోగించి త్వరగా రూపంలో తీసినప్పుడు ఎండికాయలు ఎన్ని పీసులు, ఎండికాయలు ఎన్ని పీసులు అలా చేస్తారు. ఓకే, దాన్ని ఫ్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఏ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఈస్, ఏ ఫ్రాక్షన్ మీన్స్, ఫ్రాక్షన్ మీన్స్ ఏంటంట? ఫ్రాక్షన్ యొక్క అర్థం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రాక్షన్? ఏ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్, ఓకే, పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆర్ ఏ హోల్. ఇక్కడ ఏం చెప్తుండు? ఫ్రాక్షన్ మీన్స్ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్. అంటే ఆ గ్రూప్లో ఉన్న భాగాలు కానీ, లేకపోతే మొత్తం భాగాలు కానీ మొత్తమే వస్తాయి. ఓకే, దాని అంటే 3/5 ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఇక్కడ 3/5 అనేది ఒక ఫ్రాక్షన్ అని మీరు అనుకుంటే, ఓకే, దాన్ని ఏం చెప్తారు? హియర్ 3 called the numerator and 5 is called the denominator. Okay na? And that means denominator, ఒక fraction has a denominator and a numerator. Fraction has a numerator, denominator రెండు కలిసి ఉంటుంది, దాన్ని that is called fraction. So the fraction formula of the fraction numerator by denominator. చూసారా, న్యూమరేటర్ బై డినామినేటర్. 3 is a numerator and 5 is a denominator. న్యూమరేటర్. అందుకే ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ హోల్. ఆ భాగాలుగా కానీ మొత్తంగా కానీ ఫ్రాక్షన్ ఉంటుంది. ఇందులో 3/5 అనేది ఒక ఫ్రాక్షన్ మనం అనుకుంటే, ఫస్ట్ 3 called the numerator and 5 called the denominator. Easy fraction is equal to numerator by denominator. స్పెల్లింగ్ అందరికీ తప్పనిసరిగా రావాలి, మొత్తం డెఫినేషన్ కూడా రావాలి. ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 3/5 అని మీరు అనుకుంటే, న్యూమరేటర్ వాట్ ఈజ్ ఇట్? 3 is a numerator and 5 is a denominator. ఓకేనా? న్యూమరేటర్, డినామినేటర్ అర్థమవుతుంది కదా. పైన ఉంటేనేమో న్యూమరేటర్ అంటారు, కింద ఉంటేనే డినామినేటర్ అంటారు. ఇంకోటి ఏంటంటే భిన్నము. ఆ ఫ్రాక్షన్స్ అంటే భిన్నము అంటారు. భిన్నము అంటే లవహారాలు కలిగినది. లవం అంటే పైన నెంబర్ని, అంటే దీన్ని లవము అని, దీన్ని హారము అని అంటారు. ఓకేనా? ఇంగ్లీష్లో అయితే ఫ్రాక్షన్స్, న్యూమరేటర్, డినామినేటర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వీడియో చూడండి ఒకసారి ఈ ఫిగర్స్ మనం అబ్జర్వ్, ప్లీజ్ అబ్జర్వ్ ద గివెన్ ఫిగర్స్. ఫస్ట్ ఫిగర్, సెకండ్ ఫిగర్, థర్డ్ ఫిగర్. వాట్ వుడ్ యూ అబ్జర్వ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేస్తే, 1 ఫిగర్ని 2 పార్ట్స్, ఇలా 1 ఫిగర్ ఉంది, దీన్ని 2 పార్ట్స్లో విడగొట్టి 1 పార్ట్కి కలర్ వేశారు. కలర్ వేసిన పార్ట్ 1 బై హౌ మెనీ పార్ట్స్? 1, 2 పార్ట్స్, టోటల్ పార్ట్స్ కింద రాశారు. దిస్ ఈస్ ద లీఫ్, 1 లీఫ్. ఈ లీఫ్లో కూడా సగం పార్ట్ కలర్ వేస్తారు కాబట్టి 1, తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకో పార్ట్ విడిగా ఉంది, అలాగే టోటల్ 2 పార్ట్స్ కాబట్టి 2. ఓకేనమ్మా?
తర్వాత మొత్తం ఈ ఫిగర్ని 3 పార్ట్స్గా విడగొట్టారు. 3 పార్ట్స్ విడగొడితే 1 పార్ట్ యాజ్ ఏ కలర్డ్, టోటల్ పార్ట్స్ 3 అంటే న్యూమరేటర్ 1 డినామినేటర్ 3 అంటే ఏ పార్ట్ కదా కలర్ వేసామో ఆ పార్ట్స్ మొత్తం పైన టోటల్ 1 2 3 కౌంట్ చేసుకుంటే అక్కడ. తర్వాత ఈ పార్ట్లో మొత్తం ఎన్ని పార్ట్స్ కలర్స్ వేసాం? 1, టోటల్గా 2 పార్ట్స్ విడగొట్టాం. తర్వాత ఈ పార్ట్లో కూడా కలర్స్ వేసిన పార్ట్ 1, టోటల్ పార్ట్స్ 2 అంటే ఇలా విడగొట్టడానికి ఏం చెప్తారంటే దట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే విడగొట్టడం. ఓకేనమ్మా, ఇలా పార్ట్స్గా విడగొట్టడాన్ని ఫ్రాక్షన్స్ అంటారు. ఒకసారి కింద చూడండి, రీప్రజెంట్ 1/2 డిఫరెంట్ ఫిగర్స్. 1/2 డిఫరెంట్ ఫిగర్స్ ఎలా ఉందో గీద్దాం. ఓకే, ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా, 1/2 డిఫరెంట్ ఫిగర్స్. 1/2 అంటే హాఫ్ ఆఫ్ పార్ట్స్ అంటారు. ఇక్కడ 4 పార్ట్స్ 1 2 3 4 పార్ట్స్ చేశారు, కానీ 2 పార్ట్స్కి కలర్స్ వేసారు కాబట్టి 2 టోటల్ 1 2 3 4 పార్ట్స్ ఉంది బై 4. 2 1 జా 2 2 2 జా 4 అంటే 1/2 అంటే దీని అంటే ఏంటంటే 4 ఒక బొమ్మని 4 పార్ట్లు చేసినప్పుడు రెండింటి కలర్స్ వేసారంటే సగం కలర్స్ వేసినట్టు. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ ద రెక్టాంగులర్ ఫిగర్. రెక్టాంగులర్ ఫిగర్లో సగం వరకు కలర్స్ వేసారు కాబట్టి 2 1/2 అంటారు. అంటే నెక్స్ట్ ఇది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో కూడా ఆ పార్టీ కలర్స్ వేసారు కాబట్టి ఇది కూడా దిస్ ఈజ్ ద 1 టైప్ ఆఫ్. తర్వాత నెక్స్ట్ ఇది ఒక ఫిగర్, ఇది ఒక డిఫరెంట్ ఫిగర్. ఈ డిఫరెంట్ ఫిగర్ కూడా సగం పక్కన కలర్స్ వేసారు కాబట్టి దిస్ ఈజ్ ద 1/2 పార్ట్. అంటే ఎప్పుడు వేసారు? బొమ్మని 2 పార్ట్స్గా విడగొట్టి 1 పార్ట్ కలర్స్ వేసి తర్వాత 1 పార్ట్ కలర్ అయిపోతే టోటల్ 1/2 పార్ట్ అనేది. కానీ ఇక్కడ ఫస్ట్ ఫిగర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు అబ్జర్వ్ ద ఫస్ట్ ఫిగర్ అబ్జర్వ్ చేసినప్పుడు టోటల్గా 4 పార్ట్స్ విడగొట్టారు. 4 పార్ట్స్లో 2 పార్ట్స్ కలర్స్ వేస్తారు కాబట్టి హాఫ్ పార్ట్ అంటారు. అంటే చూసారు కదా, 2 పార్ట్స్ కలర్స్ బై టోటల్ 4 పార్ట్స్. క్యాన్సిలేషన్ చేస్తే 1/2 1/2 1/2 1/2 అనేది మనకి ఆన్సర్స్గా వచ్చాయి. ఓకేనా, నెక్స్ట్ ట్రైనింగ్ చూద్దాం ఒకసారి. ఓకే, వెరీ గుడ్. మంచిగా నీట్గా పెన్సిల్ తోటి ఫిగర్స్ తీసుకోండి. పెన్ను ఉపయోగించవద్దురా, ఆ స్కేల్ ద్వారా అది లైన్స్ మొత్తం తీసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ట్రైనింగ్స్లో ఫస్ట్ ఎక్కించండి. మంచి ట్రైనింగ్స్ okay children, try this first question is represent 3/4 1/4 in different ways using different figures. Justify your answer representation, share and check with your friends. ఇక్కడ ఏం చెప్తుంటే ట్రై చేస్తే మీరు మాత్రం చేయాలమ్మా. 3/4 1/4 యూజింగ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఫిగర్స్. డిఫరెంట్ టైప్లో వచ్చిన ఫిగర్ రిపీట్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ నేను 3/4 మొత్తం 4 పార్ట్ చేశాను. దీన్ని 4 పార్ట్ చేసినప్పుడు 3 పార్ట్స్కి కలర్స్ వేసాను. 1 2 3 పార్ట్స్ కలర్స్ వేసి 1 పార్ట్ సింగిల్ కాదు, ఎందుకంటే 4 పార్ట్లో 3 పార్ట్స్కి కలర్స్ వేయాలి కాబట్టి 3/4. ఇక్కడ రెండోది ఏంటంటే ఇదే 4 పార్ట్ చేసినప్పుడు ఇందులో 1 పార్ట్కి కలర్స్ వేయకుండా 1 పార్ట్కి మాత్రం కలర్స్ 1/4 ఫస్ట్ టైం పడుతున్నాం. తర్వాత ఐ టేకెన్ 1 రెక్టాంగులర్ ఫిగర్ తీసుకుని ఆ 4 పార్ట్స్ చేస్తే అందులో 3 పార్ట్స్ కలర్స్ వేస్తే 3/4. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫిగర్ తీసుకున్నాను, అదే సేమ్ ఫిగర్. ఆ రెక్టాంగులర్ తీసుకుని దానికి కూడా 1 పార్ట్కి కలర్స్ వేస్తే 1/4 సెకండ్ టైపు. దిస్ ఈజ్ ద స్క్వేర్ ఫిగర్. స్క్వేర్ ఫిగర్ని కూడా 4 పార్ట్ చేసి అందులో 3 పార్ట్స్ కలర్స్ వేశారు. 1 పార్ట్ ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని 1/3/4. ఇక్కడ కూడా 3 పార్ట్స్ తీసుకున్నాం కదా, స్క్వేర్ తీసుకుని 4 పార్ట్ చేసి 3 పార్ట్స్ ఖాళీగా ఉంచి 1 పార్ట్ కలర్స్ వేసాం. 1/5 థర్డ్ టైప్ అనుకున్నాను. నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాను. చూడండి, ట్రయాంగిల్ ఇలా తీసుకొని దీన్ని ఇలా కొట్టాను. ఇలా గీసి 3 పార్ట్స్ కలర్స్ వేసి 3/4. ఇక్కడ అలాగే సేమ్ ఇందాక గీసినట్టు ఇలా గీసి ఇక్కడ మధ్యలో ఉన్న పార్ట్ కలర్స్ వేసాను కాబట్టి 1/4. ఒకసారి వీడియో మొత్తం కలిపి 4 పార్ట్స్ 4 టైప్ తీసుకున్నాను. యూజింగ్ వేస్ ఇన్ డిఫరెంట్ వేస్ అంటే మీకు వీలైనన్ని ఫిగర్స్ తీసుకోండి, వచ్చిన ఫిగర్ రాకుండా. అండ్ కనీసం మనం ఏదైతే 4 తీసుకున్నా మీ మనసులో ఏమైనా ఇంకా కొన్ని ఫిగర్స్ అలుముకుంటే వాటి ప్రకారం చేయండి, లేకపోతే ఇవి ఎక్కించుకోండి. పర్ఫెక్ట్గా రాయండి అన్న. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆ బొమ్మలు మంచిగా డ్రా చేయాలి, కలర్స్ వేయాలి. ఎలా కలర్స్ వేసి అలాగే వేయాలి. చూసారు కదా, వీడియోలో రన్ అయింది కదా మొత్తం. కాబట్టి జాగ్రత్తగా ఫిగర్స్. దిస్ ఈజ్ ద ట్రైనింగ్స్ పేజ్ నెంబర్ 27లోది. నెక్స్ట్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్
నెక్స్ట్ ఇక డెఫినేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డెఫినేషన్ చూడకుండా రావాలి. ఏదో చేసినట్టు రాసినట్టు కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. First of all, proper fractions. What is the proper fractions? How is the proper fractions? Okay, write the definition. A proper simple గా రాయాలైతే న్యూమరేటర్ లెస్ దాన్ ద డినామినేటర్ ఇస్ కాల్డ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇవన్నీ పెద్ద కాకుండా మనం స్లోగా చిన్నది చెప్తాము. న్యూమరేటర్ ఏ ఫ్రాక్షన్ in which numerator less than denominator is called proper fractions. Okay now. A fraction in which numerator denominator కంటే న్యూమరేటర్ చిన్నగా ఉన్న ప్రతి ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్, దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం రాస్తే 1/2, 3/4, 5/6, 7/8, 10/11, 25/27, 1000/111. Okay, so on. Denominator కంటే this is the denominator. ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇంట్రడక్షన్ లో, న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉండాలి. అంటే డినామినేటర్ కంటే న్యూమరేటర్ లెస్ గా ఉండాలి. డినామినేటర్ కంటే న్యూమరేటర్ లెస్. చూసారు కదా, పైది న్యూమరేటర్, కిందది డినామినేటర్. న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉంది కదా, మరి అట్లాగే డినామినేటర్ కంటే న్యూమరేటర్ స్లోగా ఉంది కదా. కాబట్టి దీన్ని బట్టి అవుతుంది పై నెంబర్ అంటే న్యూమరేటర్ అని చిన్నగా ఉండాలి, డినామినేటర్ పెద్దగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. మన నెంబర్స్ కౌంట్ చేసేటప్పుడు 1 2 3 4 5 6 7 అని ఎలా ఒక ప్రాపర్గా ఒక పద్ధతి ప్రకారం కౌంట్ చేస్తాం. ప్రాపర్ ఫ్రాక్షన్లో కూడా వరుస క్రమం విధానం కూడా అంతే ఉంటుంది, ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. 1000/111 రాశాను. నెక్స్ట్ ఇలా మీరు కొన్ని వేలు సృష్టించవచ్చు. ఓకేనమ్మా, అందరికి అర్థమైంది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చూద్దాం నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. A fraction in which numerator greater than denominator is called improper fractions. Okay nama, same correct. Greater రాసుకోండి, GREATER, greater. Improper is called improper fractions. ఇట్లా రెడ్ పెన్తో కొట్టుకోండి. చూడండి, ఫ్రాక్షన్ ఇన్ విచ్ న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఇస్ లెస్ దాన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ న్యూమరేటర్ కంటే డినామినేటర్ చిన్నగా ఉండాలి, డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎలా ఉండాలి, మోర్ దాన్ ఎక్కువగా ఉండాలి, అంటే గ్రేటర్ పెద్దగా ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 5/3, 9/6, 7/5, 10/2, 1000/888. సో చూసారా, న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. న్యూమరేటర్ పెద్దగా, డినామినేటర్ చిన్నగా, న్యూమరేటర్ పెద్దగా, డినామినేటర్ స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది క్రమమైన పద్ధతులు లేదు, పిచ్చుకోండి. ఏదో ఇక్కడ 9 అంటే ఇక్కడ 6 అంటే ఇక్కడ 7 అంటే 5 అంటే ఈ నెంబర్కి సంబంధం లేదు, ఒక వరుస క్రమం లేదు. క్రమమైన పద్ధతులు లేకుండా విడివిడిగా ఉన్నదాన్నే ఏం చెప్తారా అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి కూడా టాపిక్ వచ్చింది. మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి నెక్స్ట్ రాసుకున్నాము. ఈ ఫ్రాక్షన్ సంబంధించిన డెఫినేషన్స్ అన్ని చూడకుండా రావాలి ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ థర్డ్ వన్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్.
mixed fractions. An improper fraction, an improper fraction can be written as a combination written as a combination of a whole and part, and such fractions are called mixed fractions. చూడండి, an improper fraction can be written as a combination of a whole and part, and such fractions are called mixed fractions. అంటే ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేస్తాం. అలా అంటే వేరే మోడల్లో రాయడాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఇంకొక విషయం చెప్పాలంటే వన్ సింగిల్ నెంబర్ ఒక హోల్ నెంబర్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కలిపి ఒకసారి రాస్తే దట్ ఈస్ ఆర్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సింపుల్గా వన్ హోల్ పార్ట్ అండ్ నెక్స్ట్ whole part and proper fraction can write together, that is are called mixed fraction అంటారు. Okay, example కి 3 1/5, 3 2/6, next 9 8/9, next 10 12/15 ఇలా. This is the whole part, this is the fraction part. హోల్ పార్ట్ ఫ్రాక్షన్ పార్ట్, హోల్ ఫ్రాక్షన్ ఇందులో కూడా ఫ్రాక్షన్ పార్ట్లో కూడా హోల్ పార్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్. స్టార్టింగ్లో డెఫినేషన్ ప్రాపర్ ఫ్రాక్షన్, హోల్ పార్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్, హోల్ పార్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ టుగెదర్ కలిపి ఇలా రాయడాన్ని దట్ ఈస్ ఆర్ కాల్డ్ మిక్స్డ్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ తెలుసు కదా మీకు. మిక్సర్కి వెళ్ళినప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, 2-3 రకాలు కలిపి మనకి ఒక మిక్స్గా చేస్తారు కదా, దాన్ని మిక్సర్ అంటారు. మిక్సర్ అంటే సమ్ పార్ట్స్ మొత్తం కలిపి. ఇక్కడ కూడా మిక్సర్ అంటే జనరల్ పార్ట్స్ అంటే హోల్ నెంబర్ ఒకటి తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ రెండు కలిపి రాయటాన్ని ఏం చెప్తారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే చిల్డ్రన్, టుడే క్లాస్ ఇది ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఇప్పటి వరకు చెప్పిన మొత్తం కూడా హోంవర్క్ రాయాలి. ప్రతి డెఫినేషన్ చూడకుండా రాయాలి. ప్రతి ఫిగర్ పర్ఫెక్ట్గా గీయాలి. పెన్సిల్తో గీయండి. డోంట్ మేక్ మిస్టేక్స్. మీరు కొంతమంది వీడియో చూడలేదు సరిగ్గా, మరి హోంవర్క్ పెట్టాలి, అలా ఉండదు. ప్రతి ఒక్కరు దయచేసి హోంవర్క్ పెట్టాలి. మరి ఎంత కష్టపడి మేము చెప్పినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే అర్థమే లేదు. కాబట్టి దయచేసి అందరూ కంపల్సరీగా చెప్పిన ప్రతి ఒక్క హోంవర్క్ చేయాలి. ప్రతి ఒక్కటి నేర్చుకొని తీరాలి. ఓకేనా? ఓకే.